తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. 94 కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకే శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని వివరించారు. అలాగే ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా నిర్వహిస్తున్నామని, ఈ కుంభమేళాలో 4 సార్లు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. జనవరి 10వ తారీఖు ఉదయం 4:30కి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి. దాని తర్వాత 8 గంటలకి సుమారుగా 8 గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. తర్వాత 12 గంటల నుంచి 4 గంటల దాకా మలయప్ప స్వామివారు వాహన మండపంలో ఉంటారు. భక్తులకు దర్శనం